భక్తులు సభక్తికంగా గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. అగస్త్యేశ్వర రూపమహిత ప్రభావం వాడపల్లి లింగం శిరసా నమామి అంటూ చేతులు జోడిస్తారు. విశిష్టమైన ఆ శివలింగాన్ని పరమభక్తితో దర్శించుకుంటారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఓ పరమశివ త్రినేత్ర, మా సకల దుఃఖ వినాశక, శరణంటి శరణంటి వాడపల్లి లింగ, అగస్త్యేశ్వర మమ్ము కాపాడరావయ్యా అంటూ భక్తులు సభక్తికంగా గర్భాలయ దేవుణ్ణి దర్శించుకుంటారు. నందీశ్వరుని కొమ్ముల మీదుగా కనపడే ఆ ముక్కంటిని, గంగాధరుణ్ణి చూడడానికి 2 కన్నులు చాలవంటారు. ఆ పరమశివలింగానికి జరిగే అభిషేకాది పూజలు నేత్రపర్వంగా ఉంటాయి. దివ్య చందన చర్చితాంగ త్రినేత్రం వాడపల్లి లింగం శిరసా నమామి అంటూ శతవిధ ప్రార్థనలు చేస్తారు. ఇది కృతయుగం ప్రతిష్ట కాబట్టి, కృతయుగం అంటే హరిశ్చంద్రుని పాలనలో స్వామివారి ప్రతిష్ఠ జరిగింది. తర్వాత ఈ గుళ్ళు గోపురాలు లేవు. స్వామివారి ప్రతిష్ఠ జరిగిన తర్వాత త్రేతాయుగం ద్వాపరయుగంలో స్వామివారి మొత్తం కూడా పుట్టలు ఉండిపోయాడు. తర్వాత కలియుగం ప్రథమార్థంలో రెడ్డి రాజులు వచ్చి ఈ ప్రాంతాన్ని చూసి ఇక్కడ